ఆల్ ఏబి టుడేకి స్వాగతం. బెజవాడ గజగజ, బెజవాడ ప్రజలు బెంబేలెత్తినటువంటి పరిస్థితి. బెజవాడలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 1,39,815 ఇళ్లకు కరెంటు లేక, ఒక కరెంటు అనేది లేక 3 రోజులైంది. ఊరికే బిల్డప్లు ఇస్తారు. హుద్హుద్ తుఫాన్ వస్తే 24 గంటల్లో సరిచేసేసాము విశాఖపట్నాన్ని. విజయవాడలో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే, గతంలో కొత్త రాజేశ్వరిపేట, పాత రాజేశ్వరిపేట, కృష్ణలంక, సింగునగర్ లోతట్టు ప్రాంతాలు మాత్రమే వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు. అరే అలాంటిది 2005లో వరదలు వచ్చినాయి, 2009లో వరదలు వచ్చినాయి, 2005-9లో కూడా 9 లక్షల క్యూసెక్లకు పైగా వాటర్ వచ్చింది. ఇప్పుడు 11 లక్షల వాటర్ వచ్చింది అన్నారు. సరే, 2005లో 2009లో చేసినటువంటి ఏర్పాట్లు అధికారులు ఇప్పుడు ఎందుకు చేయలేదు? అధికారుల చేత ప్రభుత్వం ఎందుకు చేయించలేదు? ప్రభుత్వం అనేది నిద్రపోతుందా? అధికారులు నిద్రపోతున్నారా? ఎందుకంటే గత 20 రోజులుగా, ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసినటువంటి వర్షం చాలా చాలా తక్కువ. అసలు ఒక రకంగా మా గుంటూరు జిల్లాలో అయితే వర్షాలు లేక అల్లాడిపోతా ఉన్నారు రైతులు. అలాంటిది తెలంగాణలో 54 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 32 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఏది మొన్న 3 రోజులు వరుసగా కురిసినటువంటి వర్షాల్లో. మరి దానికే ఈ విధమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? బెజవాడలో ఎలా ఉందంటే పరిస్థితి, గతంలో అధికారులు, వాతావరణ కేంద్రం కూడా విజయవాడలోనే ఉంటుంది. వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చిన వెంటనే ఆ ముంపు ప్రాంతాల ప్రజలను వాళ్ళ ఇళ్లను ఖాళీ చేయించి తరలించేవాళ్ళు. ఆ ప్రక్రియ ఎందుకు జరగలేదంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకునే పని కాకుండా కాదంబరి జత్వాని ఎవడితో తిరిగింది, ఎవడి దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది, దాని వెనక వైసీపీ వాళ్ళు ఎవరున్నారు, ఇలాంటి లత్తుకోరు పనులు తప్ప, ఇలాంటి పనికి మాలినటువంటి చేష్టలు తప్ప ప్రజలకు అవసరమైనటువంటి ఏంటి, ప్రజలకు ఏం అవసరమో, ఏం చేద్దాము అనేది లేనేలేదు. వీళ్ళకు చేయడానికి నిధులు లేక ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనేటటువంటి భయంతో కేవలం వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోయారు, అక్కడున్నారు ఇక్కడున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం, ఇది తప్ప అసలు విజయవాడలో వర్షాలు కానీ ఎక్కువగా కురిస్తే, లేదా పై ప్రాంతాలలో వర్షాలు కురుస్తా ఉంటే విజయవాడ పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి కూడా ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఆలోచించలేదు. మనం ఒక్కసారి కానీ ఆలోచిస్తే విజయవాడకు వరద ఎందుకు వస్తుందంటే మనకు 3 విషయాలు తెలియాలి. ప్రధానంగా కృష్ణానదికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడినా కానీ కృష్ణానదికి వరద వస్తుంది.
అదేవిధంగా పొడమేరు, మున్నేరు. ఈ మున్నేరు ఎప్పుడు ఖాళీగానే ఉంటది మున్నేరు. కానీ ఆ మున్నేరులో తెలంగాణలో గాని ఎక్కువ వర్షాలు పడితే, వైరా, ఖమ్మం, పాలేరు ప్రాంతాల్లో గాని వర్షాలు పడితే ఆ నీరంతా కూడా వచ్చి మున్నేరుకు చేరుతుంది. మున్నేరు నుంచి మరి జగ్గయ్యపేట ద్వారా విజయవాడ సిటీలోకి వచ్చేస్తుంది. ఇది నిజం. తర్వాత బుడమేరు. బుడమేరు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతోటి బుడమేరు సుందరీకరణ జరపాలి అంటే బుడమేరులో పొడికి తీయాలి. బుడమేరు విడ్త్ తక్కువగా ఉంది, వెడల్పు తక్కువగా ఉంది. ఈ బుడమేరు అనేది ఎక్కడెక్కడ వర్షాలంటే తిరువూరు, మైలవరం, నూజివీడుల్లో కురిసినటువంటి వర్షపు నీరునంతా కూడా క్యారీ చేసుకుంటూ ఇది ఏలూరు వెళ్ళిపోతుంది, విజయవాడను కూడా దాటుకుంటూ. మరి ఈ సుందరీకరణ పనుల్ని ఎందుకు ఆపేశారు? ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతోటి బుడమేరు విడ్త్ తక్కువగా ఉంది, దాన్ని వెడల్పు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని రైతుల దగ్గర నుంచి పొలాలను తీసుకొని రైతుల చేత పంటలు వేసుకునే పరిస్థితి వాళ్ళకి లేకుండా రైతుల త్యాగానికి, ఎందుకంటే దాంట్లో పొలం పోగొట్టుకున్నది మా కుటుంబం కూడా, నేను కూడా 4 ఎకరాల 95 సెంట్లు భూమి పోయింది మాది. దాంట్లో ఒక 2 ఎకరాలు లేదా 2 ఎకరాల లోపుగా మాత్రమే మెట్టగా ఉంది, అంటే అది కూడా గట్టుగా మార్చుకున్నారు. భూమి మొత్తం కోల్పోయి ఈ రోజు వరకు కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ దాదాపు 2 దశాబ్దాలు గడిచింది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నవాడు లేడు. మరి ఈ యొక్క పొడిక తీత అనేది ఎందుకు ఆగిపోతా ఉంది? బుడమేరుని ఎందుకు పొడికి తీసి దాంట్లో ఫ్లో పోయే విధంగా ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ చేయరు, ఎందుకంటే కాంట్రాక్టర్లను బాగుపరుస్తారు. అప్పట్లో కాంట్రాక్టర్లు కొంత ఇచ్చారు, ఆ తర్వాత కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన వచ్చాడంటే రోడ్లు పోస్తా ఉంటారు. రోడ్లు వచ్చినప్పుడల్లా రోడ్లు పోస్తున్నారంటే అర్థం ఏంటి అంటే ఆ రోడ్లు టెంపరీగా పోస్తారనమాట. మరలా బిల్లులు చేసుకోవటం కోసం, మరలా కమిషన్లు నొక్కటం కోసం, మరలా డబ్బు సంపాదించుకోవటం కోసం చేసేటటువంటి ప్రక్రియల్లాగా చేయబట్టే ఈ పరిస్థితి. అరే, వాహన రాకపోకలు లేవు. ఆహార పొట్లాల కోసం ఎవరైనా అన్నం పెడుతున్నారు అనంటే గంటల తరబడి, విజయవాడలో గంటల తరబడి భోజనం కోసం నిరీక్షణ చేయవలసినటువంటి పరిస్థితి. ఏదన్నా వాహనం అక్కడికి వస్తే కిలోమీటర్ల కొద్ది లైన్లో నుంచున్నటువంటి జనం. ఏంటండి దౌర్భాగ్యం? ఒక యువకుడు, పోరంకికి చెందినటువంటి యువకుడు, నాకు తెలిసినటువంటి యువకుడు, అతను పాపం ప్రభుత్వం ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ అతనికి ఉద్యోగం రాలేదు అనేటటువంటి ఉద్దేశంతో కొత్తగా కోళ్ల ఫారం పెట్టుకున్నాడు. కోళ్ల ఫారం పెట్టుకుంటే మొత్తం కోళ్ల ఫారం మొత్తం కూడా మునిగిపోయింది, కోళ్ళన్నీ కూడా చచ్చిపోయి దాదాపు 6 లక్షల రూపాయలు ఆ కురవాడికి నష్టం. ఎవడు తీరుస్తాడండి ఇదంతా? ఎవడు తీరుస్తాడు? ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా బ్యారేజీకి, ప్రకాశం బ్యారేజీకి ఒక బోటు అడ్డుపడిందని ఆ బోటును కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావాలని, ఏది చంద్రబాబు నాయుడు గారు
అక్రమ నివాసంలోకి నీళ్లు వచ్చే విధంగా చెయ్యాలని చెప్పేసి ఆ బోటుని అక్కడ అడ్డం పెట్టేలా అన్నారే. ఈ రోజున 4 పెద్ద బోట్లు ఎవడు తీసుకొచ్చి పెట్టాడండి అక్కడ? 4 పెద్ద బోట్లు 69, 68, 67, 66 గేట్లకు అడ్డుపడిపోయినాయి కదా. ఈ రోజు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఎవరు తీసుకొచ్చి పెట్టారు అంటే మీ యొక్క అలసత్వం, ప్రజల గురించి ఆలోచించే పని లేకుండా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, తిట్టిపోయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపాన్ని నెట్టివేస్తూ కాలక్షేపం చేసేటటువంటి మీ యొక్క పరిపాలనా లోపం వల్ల ఈ విపత్తు సంభవించింది. మీకు మీ కరకట్ట మీద ఉన్నటువంటి నివాసం మీదకి నీళ్లు రాకుండా ఉండటం కోసం మీరు చేసుకున్నటువంటి ఏర్పాట్ల వల్ల విజయవాడ మునిగిపోయింది. అంటే మీ ఒక్కరి కోసం దాదాపు 2,70,000 మంది ప్రజలను నిరాశ్రయాలను చేస్తారా? 1,39,000కు పైగా ఇళ్లకు కనీసం కరెంటు సౌకర్యం లేకుండా చేస్తారా? ప్రశ్నించడానికి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి గారు బెదిరిస్తారా? బొక్కలో వేస్తామని చెప్తారా? బొక్కలో వెయ్యండి. ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, అప్పటికన్నా ఎక్కువ వరద వచ్చిన మాట నిజమే. ఏం గాడిదలు కాస్తున్నారు? 20 రోజుల నుంచి అన్ని ఛానళ్ళు, మీ పచ్చ ఛానళ్ళు ఏమో ఆ జత్వాని, కాదంబరి జత్వాని గోల తప్ప మరొకటి లేదు. కానీ కొన్ని ఛానళ్లలో చెప్తా ఉన్నారు కదా, 20 రోజుల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు తెలంగాణలో కురుస్తా ఉన్నాయి. మరి ఆ నీరు వచ్చేసి బుడమేరు మీద, మున్నేరు మీద పడిద్ది. ఆ మున్నేరు, బుడమేరు పొంగితే విజయవాడ మునిగిపోద్దనే కనీస ఇంగిత జ్ఞానం మీకు లేదా? ప్రజలు సర్వస్వం కోల్పోయిన తర్వాత, అన్ని విధాల కష్ట నష్టాలు పడిన తర్వాత మీరు బోట్లు వేసుకొని వచ్చి ఉపయోగం ఏంటి? పబ్లిసిటీ స్టంట్ తప్ప ఏమన్నా ఉందా? ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? మొన్నటికైతే కేవలం 6 అంటే 6. తర్వాత కళ్యాణ మంటపాలని, హోటళ్ళని వరుస పెట్టి మీరు బుక్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి? వాళ్ళు ఆ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నడుములోతు నీళ్లలో ఇంట్లో వస్తువులన్నిటి వదిలిపెట్టి రావాల్సిన దౌర్భాగ్యం ఏంటి? ముందుగానే వాళ్ళని అలర్ట్ చేస్తే వాళ్ళు చేయవలసినటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుగానే మీరు సూచించినటువంటి ప్రాంతాలకు వచ్చేవాళ్ళు కదా. 49 ప్రాంతాలు విజయవాడ నగరంలో నీట మునిగాయంటే ఈ పాపం ముమ్మాటికి కూటమి ప్రభుత్వానిదే, అలసత్వానిదే. అధికారులు కూడా ముఖ్యమంత్రికి జైలు పలికే పనేటటువంటి పనిలో ఉన్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేదు. చంద్రబాబు నాయుడు ఏమనేవాడు? ఆయన ఏమనేవారు? అమరావతిలో లైట్ వేస్తే కూడా నాకు కనపడుతుంది, నాకు అర్థమైపోద్ది. అమరావతిలో మీరు ఇళ్లలో లైట్ వేసుకుంటే కూడా నాకు కనపడిపోద్ది అని చెప్తారే. మరి ఎక్కడికి పోయింది ఆ నాలెడ్జ్? ఎక్కడో విపత్తు నివారణ వాళ్ళు సహజంగానే వాళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు, కాసేపట్లో పిడుగుపడిద్దని. అది ఎప్పటి నుంచో ఉంది ఆ సిస్టమ్. అసలు ఆ సిస్టమ్ పెట్టిందే నేనని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలియదా? వరద రాబోతుందని చెప్పి తెలియదా? పై ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల గురించి మీకు తెలియదా? ఎంతప్పటికీ కూడా ఒక
ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటటువంటి నీచమైనటువంటి విధానాలను మీరు పక్కన పెట్టండి. 300 మంది ఆడపిల్లల మీద వాళ్ళ యొక్క నగ్న చిత్రాలను చిత్రీకరిస్తే కూడా మొద్దు నిద్రపోతున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇది అని ప్రజలు అసహ్యించుకుంటా ఉన్నారు. దాంట్లో నుంచి బయటపడి మీ షోలు ఆపండి, మీ డ్రామాలు ఆపండి. ప్రమాదం జరిగిన తర్వాత బోట్లో వచ్చేసి బిల్డప్లు వేయటం ఇది కాదు కావాల్సింది. అత్యాచారం జరిగిన తర్వాత వచ్చేసి 10 లక్షలు ఇవ్వటం కాదు కావాల్సింది. అవి జరగకుండా చేయండి. మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది, అలాంటివి జరగకుండా చేస్తారు, చూస్తారని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. అంతేగాని బెజవాడ కన్నీరు పెట్టడానికి కారణమైనటువంటి మీకు మరొకసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరి, లేకపోతే మీ పని హరి. నమస్తే.